నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. గాను శ్రీ విష్ణుప్రసాద్ గారు, శ్రీమతి రష్మి సారథి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి రష్మి సారథి గారి తండ్రి గారు శ్రీ అనంత సారథి గారి జన్మ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ అనంత సారథి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు బనజొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కటి అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో హ్యాపీనెస్ సోదరి అనంత సారథి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనంత సారథి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అనంత సారథి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అనంత సారథి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ విష్ణుప్రసాద్ గారికి, శ్రీమతి రష్మి సారథి గారికి, శ్రీ అనంత సారథి గారికి, శ్రీమతి జయప్రభా సారథి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసాలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి రష్మి సారథి గారికి, శ్రీమతి జయప్రభా సారథి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడు ఉన్నాను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ విష్ణుప్రసాద్ గారు, శ్రీమతి రష్మి సారథి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే సొరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.